సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మనం కురవంక గ్రామ పంచాయతీలో ఉన్నాము, హనుమంతు బజార్లో. ఇక్కడ మెయిన్ నెసెసిటీ ఏమంటే బ్రిడ్జ్ మార్గం అనేది కల్పించి దానిపైన రోడ్ యాక్సిస్ అనేది వేయాలని వినవించుకోవడం జరిగింది. అర్జీ రూపంలో ఇక్కడ వీధికి సంబంధించిన ప్రతి ఒక్కరూ వెళ్ళి సార్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. తక్షణమే సార్ మా ఎమ్మెల్యే సార్ షాజహాన్ బాషా గారు స్పందించడం జరిగింది. వెంటనే మారు మాట్లాడకుండా భూమి పూజ ఏర్పాటు చేయండి, 10 రోజుల్లో నేను రోడ్ అనే దానికి అగ్రిమెంట్ తీసుకొని శాంక్షన్ చేయడం జరుగుతుందని చెప్పారు. వితిన్ 2-3 మంత్స్లో ఈ రోడ్ అనేది కంప్లీట్ చేస్తానని కూడా చెప్పారు. దాదాపు 150 స్క్వేర్ ఫీట్ అనేది ఇక్కడ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. బ్రిడ్జ్ కట్టిన తర్వాత దానిపైన రోడ్ యాక్సిస్ అనేది ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. దీంతో పాటు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఇంటి వాస్తువులు అయితేనేమి ఈ వీధికి సంబంధించిన ప్రతి ఒక్కరు వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది మాకు. మేము ఇక్కడ ఇల్లు కట్టామే కానీ మాకు రోడ్డు విధానం అనేది లేదు. ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి, మా ఇంటికి మూలాధారం ఏది, మొదలెక్కడిది, చివరెక్కడిది, ఎలా వెళ్ళాలి, ప్రతి ఒక్కరికి 2 వీలర్ ఉంది, ప్రతి ఒక్కరికి కారు ఉంది, ఎలా వెళ్ళాలి, ఇంత బడ్జెట్ పెట్టి మేము ఇల్లు కొనుక్కున్నాము, స్థలాలు కొనుక్కున్నాము, అన్ని వెసులుబాటు ఏర్పడితే కనీస మార్గం అనేది రోడ్ అనేది లేకపోతే మేము ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి అని వాళ్ళు క్వశ్చన్ చేయడంతో సార్ వెంటనే తక్షణమే స్పందించి మన ప్రభుత్వం టీడీపీ రావడంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సందర్భంగా మన అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ, అదే మాదిరిగా మన మదనపల్లి శాసనసభ్యులైన షాజహాన్ బాషా గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కురవంక వాసిగా ఒక ఉప సర్పంచ్గా నేను నా ఫీలింగ్ని వ్యక్తం చేస్తున్నాను. ఇక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళ ఒపీనియన్ కూడా చెప్తున్నారు. దాదాపు 150 స్క్వేర్ ఫీట్స్ ఆఫ్ ద రోడ్ 2-3 మంత్స్లో మేము కంప్లీట్ చేయడం జరుగుతుంది సార్ వాళ్ళ ప్రోత్సాహంతో. అట్ ద సేమ్ టైం ఓపెనింగ్కి కూడా మా ఎమ్మెల్యే గారిని పిలిచి చాలా ఒక భారీ ఎత్తున ప్లాన్ చేసుకుంటున్నాము మా వీధి వాళ్ళతో కలిసి. థ్యాంక్ యూ సో మచ్. పొన్నెట్టుపాలెం పంచాయతీకి కురవంక ఏరియాకి దాదాపు 55 లక్షల రూపాయలతో అభివృద్ధి ఇస్తున్నాము. ఆ క్రమంగా 30 లక్షల రూపాయలు రోడ్లకు, 25 లక్షల రూపాయలు వచ్చి ఈ బ్రిడ్జ్ కోసం ఇస్తున్నాము. ఇవన్నీ వర్కులు తక్షణం స్టార్ట్ చేయాలని చెప్పి ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళందరూ బాధ్యతగా తీసుకోవాలా. ఇప్పుడు రోడ్లు ఇవన్నీ ఒక వారం లోపల స్టార్ట్ చేసి ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఒక నెల లోపల అన్ని పనులు పూర్తి చేసి రోడ్లు మాత్రం ఒక వారంలోనే కంప్లీట్ చేయాలా. బ్రిడ్జ్ పెద్దదని చెప్పి దాదాపు ఒక నెల లోపల బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేసి ఇవ్వాలని చెప్పి నేను సవినయం కోరడమైనది. ఆ రోజు నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ట్రై చేశాము. ఇది కోర్టు కేసులు ఉన్నందువలన దీనికి ఆపడం జరిగింది. ఇప్పుడు ఎట్టి పరిస్థితి ఆగేది ఉండదు. వర్క్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఎంత త్వరగా ఈ బ్రిడ్జ్ కంప్లీట్ చేసి ఇది చూస్తూ ఉంటే ప్రజల్లో చాలా కష్టాలు ఉన్నాయి. వీళ్ళ కష్టాలను పూర్తి చేసే బాధ్యత మాది. ఎవరైతే మా నాయకులు ఇక్కడ ఉన్నారో కురవంక నాయకులు, వీళ్ళందరి విన్నపం మేరకే ఈరోజు ఈ బ్రిడ్జ్ ఇస్తున్నాను నేను. వీళ్ళందరూ వచ్చి నిన్న నాకు మాట్లాడి, అన్న ఈ బ్రిడ్జ్ చాలా అవసరం ఉంది, మనం ఇవ్వాల, మన బాధ్యత, ప్రజలు మనకు చాలా అడుగుతున్నారని చెప్తే వీళ్ళందరూ విన్నపం మేరకే ఈరోజు బ్రిడ్జ్ ఇస్తున్నానని చెప్పి సైనిక తెలియజేస్తాను. ఈరోజు కురవంక గ్రామ పంచాయతీలో హనుమంత్ బజార్ అనే వీధిలో బ్రిడ్జ్ వేసి రోడ్ యాక్సిస్ అనేది చాలా అత్యవసరం అని చెప్పేసి ఆ వీధికి సంబంధించిన జనాలని నిన్న వెళ్ళి మన షాజహాన్ బాషా గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. తక్షణమే సార్ ఇది అమలు పరచాలని చెప్పేసి వెంటనే వచ్చి భూమి పూజ కార్యక్రమం అనేది స్టార్ట్ చేయమని చెప్పారు. అలానే ఆ మాట కొరకు ఈరోజు రావడము, భూమి పూజ చేయడం వెంటనే జరిగింది. సో మన ప్రభుత్వం రావడం, టీడీపీ ప్రభుత్వం రావడం, అదే మాదిరిగా షాజహాన్ బాషా గారి నాయకత్వంలో ఈ రోడ్ అనేది 30 ఏళ్ల కళ. మేము ఇక్కడ 1996లో ఉన్నప్పటి నుంచి ఇక్కడ రోడ్ అనే మార్గమే లేదు. గత 30 సంవత్సరాల నుంచి ఈ ఏరియాలోనే ఉన్నాము. కాకపోతే ఇక్కడ రోడ్ అనే యాక్సెసే లేదు కాబట్టి సార్ ద్వారా ఇది జరగడం చాలా శుభ పరిణామంగా నేను భావిస్తూ ప్రతి ఒక్కరిని థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. అందరికీ నమస్కారం అండి. గత 2009లో అన్న ఇక్కడికి రావడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల
ఈ బ్రిడ్జ్ అనేది నిర్మాణం జరగకపోవడం, ఈ కోర్టు కేసులో ఉండడం, ఇది చాలా ఆ పరిస్థితిలో ఇది ఆగిపోవడం జరిగింది. తర్వాత ఈ 2000 ఇప్పుడు అన్న రూలింగ్లోకి వచ్చిన తర్వాత అన్న దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినారు. స్థానికంగా ఉన్న నాయకులు అందరూ కూడా అన్న దగ్గరికి తీసుకువెళ్ళినారు. ఈ సమస్య చాలా తీవ్రంగా ఉందన్న, 20 సంవత్సరాల నుంచి తీరలేదు ఈ సమస్య. ఈ హనుమంతు బజార్ అనేది ఈ ప్రజల ఇక్కడ ఉన్న వీధిలో ఉన్న ప్రజల కళ. ఇది యాక్చువల్గా చాలా ఇబ్బంది పడినారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ బ్రిడ్జ్ కోసము. ఇప్పుడు అన్న రావడము, ఇక్కడికి వచ్చి పూజ చేయడము, ఈ మొత్తం ఈ బ్రిడ్జి నిర్మాణము ఇక వచ్చే 3-4 నెలల్లో పూర్తిగా కంప్లీట్ అవుతుంది. అన్న ఆధ్వర్యంలో ఇది జరుగుతున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఇక్కడ ఉన్న నాయకులు కానీ అన్న కానీ ఇక్కడ ప్రజల పట్ల మేము ఎంతో శ్రద్ధ చూపి పనిచేస్తామని, మేము అన్న ఆధ్వర్యంలో బాగా పనిచేస్తామని తెలుపుకుంటున్నాం.